బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అనుకున్నట్లుగానే పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. యుద్ధం ఆపాలంటూ వేడుకుంటుంది. యుద్ధంలో మధ్యవర్తిత్వం వహిస్తామని అమెరికా ప్రకటించడంతో అమెరికాను వేడుకుంది యుద్ధం ఆపాలంటూ కూడా పాకిస్తాన్. అయితే ఈ నేపథ్యంలో ఇరువురితో చర్చించిన అమెరికా అయితే శాంతి ఒప్పందాలకు కుదిర్చారు. అయితే 3 రోజులకే భారత్ దెబ్బకి విలువల్లాడింది పాకిస్తాన్. అయితే ఇప్పటివరకే మనం చూస్తున్నాము 3 రోజులుగా కూడా పాకిస్తాన్కి ఎలా గట్టి జవాబు ఇచ్చిందనేది కూడా ఇప్పటి వరకు చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ భారత్ దెబ్బ తట్టుకోలేక విలువల్లాడుతూ కూడా యుద్ధం ఆపాలంటూ కాళ్ల బేరానికి వచ్చింది. ఇప్పటికే దీనిపై చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. కాల్పుల విరమణకు కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే యుద్ధ పరిస్థితులపై కూడా ఫోన్లో మాట్లాడిన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఆ తర్వాత గంటల వ్యవధిలోనే అటు అమెరికాతో మాట్లాడడంతో కూడా యుద్ధం ఆపాలంటూ పాక్ అయితే అమెరికాను వేడుకుంది. ఈ నేపథ్యంలోనే మోదీతో మాట్లాడి సంప్రదింపులు జరిపిన తర్వాత కూడా ఒక ఒప్పందానికి వచ్చారు. దీంతో ఇరు దేశాల మధ్య కూడా శాంతి ఒప్పందాల చర్చలు అయితే జరిగాయి. సో అయితే అవి ఫలించినట్టే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 3 రోజులుగా జరుగుతున్న యుద్ధానికైతే పాక్ విలువలాడిందని చెప్పాలి. అయితే మనం తెలుసు ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్ ఉందని, అయినా కూడా యుద్ధానికి కాలుదువుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే యుద్ధం మరో వారం కొనసాగితే కనుక ఖచ్చితంగా పాకిస్తాన్ దివాలా తీస్తామని భావించింది. సో ఎందుకంటే పాకిస్తాన్కి తెలుసు తన పరిస్థితి ఏంటనేది కూడా తెలుసు. అయినా కూడా ప్రగల్భాలు పలుకుతూ ఇన్ని రోజులు కూడా వచ్చింది. సో అయితే ఇప్పుడు ఎట్టకేలకు యుద్ధం ఆపాలంటూ కూడా కాళ్ల బేరానికి వచ్చింది. సో ఈ నేపథ్యంలో అటు అమెరికా మధ్యవర్తిత్వంలో ఇరు దేశాల మధ్య చర్చలు అయితే జరిపారు. శాంతి ఒప్పందానికైతే కూడా ఇరు దేశాలు కూడా ఒప్పుకున్నాయి. సో ప్రస్తుతం దీంతో యుద్ధం ఆగినట్టే కూడా మనం అనుకోవచ్చు. అయితే 3 రోజులుగా కూడా భారత్ దెబ్బకు పాకిస్తాన్ విలువల్లాడుతూ వచ్చింది. సో దీంతో ఒక్కసారిగా అమెరికాయే దిక్కయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మధ్యవర్తిత్వం ప్రకటిస్తానని అమెరికా చెప్పడంతో కూడా అటు పాకిస్తాన్ అయితే అమెరికాను పట్టుకుని వేడుకుంది యుద్ధం ఆపాలంటూ కూడా. దీంతో మోదీతో మాట్లాడిన అటు అమెరికా సిబ్బంది ఇటు ఇరు దేశాల మధ్య కూడా శాంతి ఒప్పందాలకు అయితే కుదిర్చారు. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి యుద్ధ విరమణ ఒప్పందం కూడా అమల్లోకి వస్తుందంటూ కూడా చెప్పారు. 3 రోజుల యుద్ధానికి పాక్ అయితే అస్తవ్యస్తమైంది. సో ఈ కాల్పుల విరమణ ఒప్పందం అయితే ప్రస్తుతం 2 దేశాల మధ్య కుదిరినందుకు ట్రంప్ కూడా ఇప్పటికే 2 దేశాలు కూడా కంగ్రాట్స్ అంటూ కూడా ఒక ట్వీట్ చేయడం కూడా చూసాము. సో ప్రస్తుతం అయితే శాంతి ఒప్పందాలు కుదిరిన నేపథ్యంలో కొంత ఉత్కంఠ అయితే తగ్గిందని చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్లో ఉన్నారు. శివ, చెప్పండి. మనం చూస్తున్న 3 రోజులుగా కూడా ఇరు దేశాల మధ్య కాల్పుల మోత మోగుతూనే వచ్చింది. ఏదైతే పాకిస్తాన్ చేసిన దాడులకు తిరిగి గట్టి జవాబు ఇచ్చింది భారత్ అయితే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో కూడా పాక్ అయితే కాళ్ళబేరానికి వచ్చింది. సో తన అసలు పాక్ దుస్థితి ఏంటనేది కూడా తనకి తెలిసొచ్చింది అని అనుకోవచ్చా? ఇప్పుడు పాక్ పరిస్థితి ఏంటి, అప్డేట్స్ ఏంటి? ఇలా మీరు అన్నట్లుగా ఈ 3 రోజులు యుద్ధం చేసిన తర్వాత పాకిస్తాన్ భారత్తో గెలవలేము అనేది కూడా అర్థమవుతుంది. ఈ 3 రోజుల డ్రోన్లు, మిసైల్స్, ఫైటర్ జెట్ల దాడిలో పైచేయి అనేది భారత్ సాధించింది. ఫైనల్గా పాకిస్తాన్ దీంట్లో చాలా నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో, ఆర్థిక ఇబ్బందులతో ఆర్థికంగా కుదేలైన పాకిస్తాన్లో ప్రజెంట్ ఈ యుద్ధం అనేది కూడా ఇంకా నష్టాన్ని మిగులుతున్న సందర్భంలో ఇక భారత్తో యుద్ధం చేసి మనం గెలవలేము ఎట్టి పరిస్థితులు అన్నట్టు కూడా వారు భావించి భారత్తో పాకిస్తాన్ యుద్ధానికి వెనక్కి తగ్గినట్లుగానే భావిస్తుంది. దీనిలో భాగంగానే ఇటు అమెరికాతో సంప్రదింపులు జరిపి అమెరికా ఏదైతే పాకిస్తాన్తో చర్చలు జరుపుతుందో మధ్యవర్తిగా ఉంటామో, యుద్ధాన్ని ఆపుతామని తెలిపిన నేపథ్యంలో అమెరికాను సంప్రదించి యుద్ధాన్ని ఆపండి, శాంతిపూర్వక చర్చలు జరపండి, స్నేహపూర్వకంగా ఉంటామంటూ కూడా అమెరికా దృష్టికి ఈ ప్రతిపాదన తీసుకువెళ్లిన నేపథ్యంలో వెంటనే ప్రధాని నరేంద్ర మోడీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంప్రదింపులు జరిపారు. ఇటు పాక్ ఆర్మీకి సంబంధించిన డైరెక్టర్ జనరల్తో కూడా అమెరికా కార్యదర్శి మార్క్ రూబియో కూడా చర్చలు జరిపి ఫైనల్గా ఇద్దరి మధ్య శాంతిపూర్వక ఒప్పందం, కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చే విధంగా కూడా చర్చలు జరిపిన నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించే కీలక ప్రతిపాదన, కీలక చర్చలు అయితే జరిగాయి. ఫైనల్గా ప్రధాని నరేంద్ర మోడీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరిపిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కూడా కొన్ని కండిషన్స్ పెట్టి ఈ ఒప్పందానికి ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది. భవిష్యత్తులో మరొకసారి ఉగ్రవాద చర్యలకు
పాల్పడితే మాత్రం దీన్ని యాక్ట్ ఆఫ్ వార్గా చూడాల్సి ఉంటుంది. ప్రతి చర్య మాత్రం చాలా దారుణంగా ఉంటుందంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్తో చర్చించిన తర్వాత మాత్రమే దీనికి ఒప్పుకున్నారు. మరోవైపు అన్ని కాల్పుల విరమణ ఒప్పందం మొత్తం కూడా గాలిలో, నీటిలో, మరోవైపు భూమి మీద ఎక్కడ కూడా కాల్పులు అనేది జరగకూడదనేది, ఏ రకమైన కాల్పులు జరగకూడదంటూ కూడా ఒక ఒప్పందం అయితే కుదిరింది. దానిలో భాగంగా భారత కాలమానం ప్రకారం 5 గంటల నుంచి ఈరోజు 5 గంటల నుంచి ఈ కాల్పులు అనేవి జరగకూడదు, ఎవరు కూడా దాడి ప్రతిదాడి అనేది ఉండకూడదు అనేది ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. మళ్ళీ ఆర్మీ డైరెక్టర్ జనరల్స్ ఆధ్వర్యంలో మరొకసారి 12వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు మరొకసారి సమావేశం జరగనుంది. సమావేశం జరిగిన తర్వాత ఆ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దానిపై కూడా ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత 12వ తారీఖున మధ్యాహ్నం సమావేశం ముగిసిన తర్వాత అధికారికంగా దానిలో చర్చించిన వివరాలను కూడా వెల్లడించనున్నారు. కానీ ఎక్కడ దీనిపై చర్చ జరుగుతుంది, ఏ ప్రాంతంలో జరుగుతుంది అనే దానిపై మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ ఈరోజు మధ్యాహ్నం 3:30 సమయంలో పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ సంబంధించి ఇటు భారత్ సంబంధించిన మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్కు ఫోన్ చేసి కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఇద్దరు కూడా చర్చించుకుని స్నేహపూర్వకంగా ఇద్దరు ఉందాము, ఎటువంటి దాడులు ప్రతిదాడులు ఉండొద్దు, కాల్పులు జరుపుకోవద్దని ఇద్దరు కూడా ఒక అవగాహన వచ్చిన తర్వాత దీనిపై ఒక ఒప్పందం కుదిరింది. ఒప్పందం కుదిరిన తర్వాత అధికారికంగా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసి ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చల తర్వాత ఇద్దరు ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది, ఇద్దరికి కాంగ్రాచులేషన్స్ అంటూ కూడా ఆయన తెలియజేశారు. మొత్తం ఇద్దరికి ధన్యవాదాలు అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేసిన తర్వాత అధికారికంగా ప్రపంచానికి తెలిసింది ఇద్దరి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది అని. దాని తర్వాత ఆ ట్వీట్తోనే దేశవ్యాప్తంగా ఇటు పాకిస్తాన్లోనూ భారతదేశంలోని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీ ఉపశమనం లభించినట్టుగా అందరూ భావిస్తున్నారు. కానీ ఇన్ని రోజులు ఎప్పుడైతే యుద్ధ వాతావరణం ఇద్దరి మధ్య మొదలైందో, ఏదైతే ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన తర్వాత ఇటు ప్రతిదాడిగా సామాన్య ప్రజలను టార్గెట్గా చేసుకుని పాకిస్తాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో అప్పటి నుంచి కూడా బ్లాక్అవుట్ నిర్వహించి ఎక్కడికక్కడ డ్రోన్లను అడ్డుకుంటూ ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే సరిహద్దు ప్రాంతాల రాష్ట్రాలు ఏవైతే అక్కడ కూడా హైలైట్ జారీ చేసింది, ఢిల్లీలో హైలైట్ జారీ చేసింది, ప్రతి ప్రాంతంలో కూడా హైలైట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎవరు కూడా ఈ సరిహద్దు ప్రాంతాలకు రావద్దంటూ కూడా వారందరికీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో గ్రామాలు ఇటు జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టర్ కానీ, రజౌరి సెక్టర్, అఖ్నూర్ కానీ, యూరి సెక్టర్ ప్రాంతాల ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయారు. కానీ ఈ రోజు ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో చర్చలు జరిగాయో ఆ చర్చల యొక్క సారాంశం ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది, కాల్పుల విరమణ ఒప్పందం అయితే కుదిరింది. ఎక్కడ కూడా కాల్పులని జరగకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇటు భూమి మీద కానీ, గాలిలో కానీ, మరోవైపు నీటిలో కానీ అన్ని రకాల కాల్పులని విరమించుకోవాలని కూడా ప్రధానంగా నిర్ణయం తీసుకునే నేపథ్యంలో ఇద్దరి మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఇద్దరు కూడా అంగీకరించారు. సాయంత్రం 5 గంటల నుంచి ఇక ఎప్పటికీ కూడా కాల్పులు జరిపేది లేదంటూ కూడా ఇద్దరు ఒప్పుకున్న నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒప్పుకున్నట్లు కూడా నిర్ధారించారు. ప్రధాని నరేంద్ర మోడీతో ట్రంప్ చర్చించిన తర్వాత అధికారికంగా ఈ ప్రకటన కూడా ట్రంప్ ట్విట్టర్ ద్వారా తెలియజేసిన నేపథ్యంలో అందరికీ ఉపశమనం లభించిందని ప్రధానంగా చెప్పుకోవాలి. ఇటు దేశవ్యాప్తంగా ఎక్కడైతే పాకిస్తాన్కి సంబంధించి కానీ భారత్కు సంబంధించిన ప్రజలు ఎక్కడైతే ఇతర దేశాల్లో కూడా ఎక్కడైతే నివసిస్తున్నారో వారందరూ కూడా చాలా ఉపశమనం పొందినట్టు కూడా భావిస్తూ ఉన్నారు. అంటే కానీ ఏదైతే డ్రోన్లు దాడులు జరిగే సందర్భంలో ఎవరి ఇంటి మీద పడుతుందో, ఎవరికి ప్రాణ నష్టం జరుగుతుందో, ఎవరికి ఏం జరుగుతుందంటూ కూడా క్షణక్షణం కూడా ఎంతో భయానక వాతావరణంలో భయంగా కూడా వారంతా కూడా జీవించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఫైనల్గా ఎట్టకేలకు పాకిస్తాన్పై భారత్ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ భారత్తో గెలిచే అవకాశం లేదు, అంత సామర్థ్యం మనకు లేదు. ఇటు టర్కీ, చైనా ఆపన్నహస్తం అందించినప్పటికీ అక్కడి నుంచి వారు డ్రోన్స్, మిసైల్స్, ఫైటర్ జెట్లు తెచ్చుకున్నప్పటికీ కూడా అవి ఏమాత్రం ప్రభావం అనేది భారత్ మీద చూపించలేకపోయాయి. భారత్ ముందున్న ఏదైతే అత్యాధునిక టెక్నాలజీ ఏదైతే ఉందో S-400 కానీ, L-70, ZUS-23 షిల్కా కానీ ఈ యాంటీ డ్రోన్స్ ద్వారా వాటిని పాకిస్తాన్కి సంబంధించిన డ్రోన్స్, మిసైల్స్, ఫైటర్ జెట్ని కూడా తునాతునకలు చేస్తూ ఆకాశంలోనే వాటిని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత్ను ఎదుర్కోవడం మన వల్ల కాదు అని భావించిన పాకిస్తాన్ యుద్ధానికి వెనకడుగు వేసి ఇటు ఆపన్నహస్తం కోసం అంటే సహాయం కోసం అమెరికాను సంప్రదించింది. వెంటనే మధ్యవర్తిత్వం నిర్వహించాలంటూ కూడా తెలిపిన నేపథ్యంలో అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ ఫోన్ చేశారు. మధ్యాహ్నం 3:35 భారత మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్కి ఫోన్ చేసి యుద్ధ విరమణ అంటే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి చర్చించుకుందామని తెలిపిన నేపథ్యంలో ఇద్దరి మధ్య ఒక అవగాహన కుదిరింది. కానీ భవిష్యత్తులో ఉగ్రవాద చర్యకు పాల్పడితే మాత్రం దానికి సంబంధించి దాని ఒక యుద్ధంగా కూడా మేము పరిగణించాల్సి వస్తున్నట్టు కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించి ఒక రెడ్ లైన్ కూడా గీస్తున్నాము. రెడ్ లైన్ క్రాస్ చేస్తే మాత్రం ప్రతిచర్య మాత్రం చాలా దారుణంగా ఉంటుంది, ఊహకందని విధంగా ఉంటుందంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. ఇక మొత్తంగా చూసుకుంటే రెండు దేశాల మధ్య
ప్రశాంత వాతావరణం అనేది సాయంత్రం 5 గంటల నుంచి కొనసాగబోతుంది. కానీ ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు ప్రశాంత వాతావరణంలో ఉంటారు, పాకిస్తాన్ కాల్పులు జరపకుండా ఉంటుందా, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించకుండా భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాల్సింది. కానీ మరొకసారి 12వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు మరొకసారి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దానిపై మాత్రం వేచి చూడాల్సి ఉంది. మనం చూస్తున్నాము, పాక్కి తన ఏంటో తెలిసేలా మరొకసారి చేసింది భారత్. అయితే మరొకసారి భారత్ వైపు చూడాలంటేనే గుండెల్లో గుబులు పెట్టేలా సమాధానం ఇచ్చింది భారత్. దీంతో కూడా కాళ్ల బేరానికి వచ్చింది పాకిస్తాన్. అమెరికాను మధ్యవర్తిత్వం వహించాలి, యుద్ధం ఆపాలంటూ కూడా వేడుకుంది. సో ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ అయితే ఇటు ఇరు దేశాల నేతలతో కూడా చర్చించి అటు మోడీతో కూడా సమావేశాలు జరిపిన అనంతరం కూడా ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందాలు కుదిర్చారు. దీంతో ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. సో ఇప్పటి వరకు చూస్తున్నాం మన గత కొన్ని రోజులుగా కూడా అటు యుద్ధ వాతావరణం కమ్ముకున్న నేపథ్యంలో అటు సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఎవరికి కంటి మీద కునుకు లేకుండా ఉంది. అటు ఆర్మీ కూడా ఎంతో అలర్ట్గా ప్రతి సరిహద్దు ప్రాంతాల్లో కానివ్వండి, అటు పాక్ దాడి చేసిన ప్రాంతాల్లో కానివ్వండి హై అలర్ట్ ప్రకటించి ఎంతో శ్రమించి అసలు పాక్ అటు నుంచి వస్తున్న దాడులను సమర్థవంతంగా ఎప్పటికప్పుడు తిప్పుకొట్టింది. అయితే ఈ నేపథ్యంలోనే అటు భారత్ ఎదురు దాడికి దిగింది. పాక్ ఉగ్ర స్థావరాలను మొత్తం అన్నింటినీ కూడా టోటల్గా కూల్చివేసిన ఘటన చూసాం. దీంతో పాక్ ఒక్కసారిగా కూడా కుదేలైన దుస్థితి వచ్చింది. ఎందుకంటే మరో పక్కన చూస్తున్నాము, ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా కూడా ఇంకా రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతుంది. సో ఈ నేపథ్యంలో కూడా పాక్ దుస్థితి ఏ విధంగా ఉంది, ఎంత కుదేలైంది అనేది కూడా మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. అయినా కూడా కొన్ని ప్రగల్భాలు పలుకుతూ కవింపు చర్యలకు పాల్పడుతూ వచ్చింది, పైకి నటిస్తూ కూడా వచ్చింది. భారత్ పై అసత్య ప్రచారాలు చేస్తూ ఎన్నో భారత్కి ఒక చెడ్డ పేరు తెచ్చేలాగా, లేదంటే కొన్ని అసత్య ప్రచారాలు చేస్తూ తనేంటో నిరూపించుకోవాలనుకుంటుంది. వీటన్నింటిని కూడా భారత్ ఎంతో సమర్థవంతంగా తిప్పుకొట్టింది. మరొకసారి భారత్ వైపు చూడాలంటే కూడా పాకిస్తాన్కి ఒళ్ళు గగుళ్ళు పుట్టేలాగా ఆన్సర్ ఇచ్చిందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే శాంతి ఒప్పందాలు కుదిరాయి. అయితే కొన్ని కండిషన్స్ తో కూడా ప్రధాని మోదీ ఈ ఒప్పందాన్ని అయితే కుదుర్చుకున్నారు. మరొకసారి భారత్ వైపు చూసినా, ఉగ్రదాడి చేసినా కూడా ఉపేక్షించేది లేదంటూ కూడా డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు మోదీ. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఈ కాల్పుల విరమణ ఒప్పందం అయితే అమలుకు వచ్చింది. సో ఈరోజు 5 గంటల నుంచి కూడా ఎలాంటి కాల్పులు ఉండవంటూ కూడా ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. మరి దీనిపై కూడా ఇప్పుడు కొంత ప్రశాంత వాతావరణం నెలకొందని చెప్పాలి.